హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మనందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. జనరల్గా మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇళ్లలో ఈ విధంగా సాలిపురుగులు అనేవి గూడు కట్టేస్తూ ఉంటాయి. బూజు అనేది మన ఇంట్లో చాలా ఎక్కువగా ఈ సాలిపురుగులు ఉండటం వల్ల చాలా ఎక్కువగా పడుతుంది. సో చూడండి, ఈ కార్నర్స్ లాంటి ప్లేసెస్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ఏంటి అంటే కొంచెం బూజు పట్టిన తర్వాత చూసినప్పుడు ఈరోజు క్లీన్ చేద్దాం లేదా రేపు క్లీన్ చేద్దాం అని చెప్పేసి అలా మనం వాయిదా వేస్తూ వచ్చేస్తూ ఉంటే ఇంకా రోజు రోజుకి ఆ బూజు అనేది ఇంకా ఎక్కువగా పెరిగిపోతుందన్నమాట. సో ఈరోజు వీడియోలో అయితే బూజు పట్టకుండా మీకు ఇల్లు నీట్గా ఉండాలంటే ఒక 2 టిప్స్ అయితే చెప్తానండి. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతాయి అవి. సో బేసిక్గా ఏంటంటే రోడ్ సైడ్ ఉన్న ఇళ్ళకి ఏంటంటే చాలా ఎక్కువగా బూజు అనేది పడుతూ ఉంటుందండి. సో మా హౌస్ వచ్చేసి రోడ్ సైడే ఉంటుంది. సో 10 డేస్కి ఒకసారి అయినా సరే మేము క్లీన్ చేసుకోవాలండి. సో ఎందుకంటే మాకు కొంచెం ఎక్కువగా పడుతుంది అనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే ఇంట్లో సాలిపురుగులు అనేవి ఎక్కువ ఉంటే మనకి బూజు అనేది ఎక్కువ పడుతుంది. అవి లేకుండా చూసుకోవాలి. మెయిన్ మనం ఈ విధంగా బూజు దులిపేటప్పుడు ఏంటంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి అవి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. వీలైతే వాటిని చంపేయండి. చంపొద్దు అనుకుంటే ఏదైనా పేపర్తో పట్టుకుని బయటైనా పడేయండి. సో ఈరోజు నేను చెప్పబోయే టిప్ ఏంటి అంటే, ఈ విధంగా మీరు క్లీన్ చేశారంటే నేను చెప్పినట్టు ఇంట్లో అసలు బూజు అనేదే పట్టదండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇల్లు. ఈ టిప్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో చూడండి, చక్కగా ఈ విధంగా మనం కార్నర్స్లో అంతా మొత్తంగా క్లీన్ చేసేసుకోవాలి. నేను 1 వీక్ అయింది క్లీన్ చేసి. సో అందుకనే కొంచెం తక్కువ బూజు ఉందండి, పెద్దగా అయితే ఏం లేదనమాట. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత అసలు మన ఫస్ట్ టిప్ ఏంటో ఇప్పుడైతే మరి చూసేద్దాం. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇప్పుడు ఫస్ట్ టిప్ అయితే చూద్దామండి. సో ఇందులోకి ఒక 1.5 టీ గ్లాస్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేశానండి నేను. సో ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి వెనిగర్ అండి. మనం చాలా రెసిపీస్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ వెనిగర్ని హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూడండి, ఈ విధంగా అయితే నేను హాఫ్ గ్లాస్ ఇందులో యాడ్ చేశాను. ఇందులో ఇప్పుడు యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా ఒక్కసారి తిప్పేసేయండి. ఈ విధంగా ఈ వెనిగర్ ఈ వాటర్ కలిసిపోవాలండి. మనకి ఈ వెనిగర్ స్మెల్ అంటే సాలెపురుగులకి అస్సలు పడదండి. సో ఈ వెనిగర్తో మనం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేస్తే ఇల్లు అసలు ఎప్పటికీ బూజు పట్టదండి, చాలా నీట్గా ఉంటుంది. ఏదైనా పాతది ఒక క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఆ క్లాత్ని ఆ వాటర్లో, వెనిగర్ వాటర్లో మనం కొంచెం తడపాలండి. ఫుల్గా తడిపేసి వాటర్ పిండేయండి. అంటే వాటర్ అనేది మనకి కింద కారకుండా ఉండాలి, ఓకేనా? ఆ విధంగా పిండితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం బూజు కర్ర ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకోవాలండి. ఫస్ట్ మనం బూజు అనేది దులిపేసుకున్నాం కదా. బూజు దులుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ చూపిస్తున్నాను కదా, ఈ క్లాత్ని మనం తీసుకున్న బూజు కర్రకి పైనుంచి మనం ఈ విధంగా కవర్ చేసేయాలండి. కవర్ చేసి కింద మనం ఏదన్నా ఒక తాడుతో ముడి అనేది వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కవర్ చేసేయండి. ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చక్కగా బూజు అనేది దులుపుకున్నాం కదా. సో చక్కగా ప్రతి కార్నర్లో నీట్గా మొత్తం అంతా కూడా ఈ విధంగా ఆ వెనిగర్ వాటర్తో ఈ విధంగా మనం ఒక్కసారి రుద్దామంటే ఈ స్మెల్ అనేది సాలెపురుగులకి ఇష్టం ఉండదు కాబట్టి అసలు రావండి. ఈ స్మెల్ అనేది మనకి ఈ క్లీన్ చేసిన తర్వాత 1 వీక్ వరకు కూడా అలానే ఉండిపోతుంది. ఈ 1 వీక్కి ఒకసారి 10 డేస్కి ఒకసారి ఈ వెనిగర్ వాటర్తో మనం ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే కనుక సాలెపురుగులు అనేవి రావండి. అలాగే ఒక 4-5 సార్లు చేశారంటే ఒక 10 డేస్కి ఒకసారి మొత్తం మన ఇంట్లో ఉన్న సాలెపురుగులు మొత్తం పోతాయండి. అసలు బూజు అనేదే పట్టదు. సంవత్సరమైనా చక్కగా ఉంటుందండి. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే చాలా వరకు మనకి శ్రమ అనేది తగ్గిపోతుందండి. మరి ఎక్కువ బూజు పట్టకుండా, బూజు పడితే చాలా దరిద్రం అంటారు కదా, ఎక్కువ బూజు అనేది ఉండకూడదు అని అంటారు కదా. సో ఈ విధంగా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత ఈ క్లాత్ని తీసేసి మనం వాష్ చేసేసుకోవచ్చు అండి. మళ్ళీ ఎప్పుడైనా ఇలా చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తారన్నాను కదా, ఇది వచ్చేసి ఇందాక మనం వాటర్ తీసుకున్నాం కదా, మీ దగ్గర వెనిగర్ లేకపోతే కనుక మనం వెనిగర్ ఎలా అయితే వేసామో అదే ప్లేస్లో వెనిగర్ ప్లేస్లో ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మరసం మొత్తం పిండేసి వాటర్లో చక్కగా ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ
ఒక క్లాత్ తీసుకుని తడుక్కుని బూజుకర్రకి కట్టుకొని చక్కగా ఇప్పుడు ఎలాగైతే బూజుకర్రకి మనం క్లాత్ కట్టి తుడుచుకున్నామో సేమ్ అలాగే తుడుచుకోండి. బూజు అనేది అస్సలు పట్టదండి. సో బూజు పట్టకుండా ఉంటే ఇల్లు అనేది చూడటానికి చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, మనకు కూడా ఇంట్లో అంతా మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.